సింపుల్ గా మునక్కాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పప్పుని 2, 3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. అందులో 4 నుంచి 5 వరకు పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి అనమాట. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోండి. 2 టమాటాలు అయితే సరిపోతుంది. 2 టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొంతమంది పప్పు 3 విజిల్లకు, కొంతమంది 4, 5 అలా ఉడుకుతుంది కదా. మీ పప్పు ఎన్ని విజిల్లకు ఉడుకుతుందో అన్ని విజిల్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని కొంచెం కారము, కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఉంటేనే బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉండడం వల్ల మళ్ళీ పప్పులో వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు మెత్తబడిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపేసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అంటే మీ రుచికి తగినంత వేసుకోండి అనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకొని కిందికి దింపుకోవాలి. అది బాగా చిక్కగా ఉంది, రుద్దడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపులుగు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసి బాగా రుద్దుకోవాలి. అంటే మెత్తగా రుద్దేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు పులుసు వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా రుద్దేసుకోవాలన్నమాట. ఎందుకంటే పిసురు పిసురు అయితే కూడా టేస్ట్ ఉండదు కదా. ఇప్పుడు చింతపులుసు వేసేసుకోవాలన్నమాట. చింతపండు రసం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 3 నుంచి 4 గ్లాసుల వాటర్ వేసుకోండి. టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఉప్పు పులుపు సరిపోతుందా లేదా అనేది టేస్ట్ చూసుకొని వేసుకున్నట్లయితే మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఉడకబెట్టినటువంటి మునక్కాయ వాటర్ మరియు మునక్కాయలు మొత్తం వేసేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన పోపు రెడీ చేస్తాం. పప్పు ఉడికేటప్పుడే పోపు రెడీ చేయాలి. స్టవ్ ఆన్ చేసేసి పోపు గిన్నె పెట్టేసుకోండి. అందులో ఎల్లిపాయలు పచ్చ దంచుకునేటువంటి ఎల్లిపాయలు వేసి ఒక్కసారి తిప్పిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు. మా వాళ్ళు తినరు కాబట్టి మేము వేయట్లేదు. కొంచెం ఇంగువ వేసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కలిపిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులో వేసేసి మూసి పెట్టండి అనమాట. మూత మూయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి స్మెల్ అనేది బయటికి పోకుండా కొద్దిసేపు ఆపుతుంది అనమాట. ఆ తర్వాత చూడండి, పోపు గిన్నెలో కొద్దిగా పప్పు వేసేసి దాంట్లో వేసుకున్నట్లయితే ఆ దానికి ఉన్నటువంటి ఆయిల్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయం లేసి కూరగాయలు లేనప్పుడు ఏ కర్రీ చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి పప్పు చేసుకొని పెట్టుకోండి. సాయంత్రం వరకు కడుపు నిండా భోజనం చేస్తారనమాట. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.